नमस्कार, मायमावली हिंदी समाचार में आपका स्वागत है और मैं हूं शेख इस्माइल। पुलिस ने मंगलवार की सुबह आदिलाबाद कस्बे में हुई हत्या की गुत्थी 6 घंटे के भीतर सुलझा ली। डीएसपी जीवन रेड्डी ने मीडिया को बताया कि कस्बे से गोल्डन, कार्तिक, सिद्धू और साई को गिरफ्तार किया गया। पता चला है कि क्रांतिनगर निवासी रवि तेजा नामक युवक की इंदिरा नगर इलाके में चाकू से हमला कर हत्या कर दी गई। उन्होंने कहा है कि रवि तेजा की हत्या 3 युवकों ने एक गुट बनाकर की थी, क्योंकि वह उनके गिरोह में शामिल नहीं हुआ था। वो कहते हैं कि अपने जलस के आदी हो चुके हैं। इनका आपराधिक इतिहास है और पुलिस थाने में मामला दर्ज कराकर इनके ऊपर राउडी शीट भी दाखिल की जा रही है। ఫిర్యాదు చేయడం జరిగింది. ఆమె భర్త కుమ్మవారు రవితేజ నిన్న సాయంత్రం ఇంటి నుండి బయలుదేరి నైట్ ఇంటికి రాలేదు. ఈరోజు ఆమె తెలిసిన విషయం ఏంటంటే కొందరు వ్యక్తులు ఇందిరానగర్ వద్ద వాళ్ళ భర్త బైక్పై వస్తుండగా అడ్డగించి కత్తులతో పొడిచి మర్డర్ చేసినట్టు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆమె ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా 2 టౌన్ పిఎస్లో క్రైమ్ నెంబర్ 72/25 అండర్ సెక్షన్ 103 క్లాస్ 1 ఇట్ విత్ 3 క్లాస్ 5 బిఎన్ఎస్ కింద కేసు నమోదు చేయడం జరిగింది. కేసు నమోదు చేసి దీన్ని దర్యాప్తు కరుణాకర్రావు 2 టౌన్ ఇన్స్పెక్టర్ తీసుకోవడం జరిగింది. గౌరవ మా ఇన్ఛార్జ్ ఎస్పీ శ్రీమతి జానకి షర్మిల ఐపీఎస్ మరియు మా అడిషనల్ ఎస్పీ సురేందర్రావు గారి ఆదేశం మేరకు ఈ కేసును ఎట్టి పరిస్థితిలో ఛేదించాలి అని చెప్పడంతో మా ఆదిలాబాద్ డివిజన్ ఆఫీసర్లందరినీ టీమ్స్గా ఫామ్ చేసి వితిన్ 6 అవర్స్లో ఈ కేసు దర్యాప్తు చేయడంతో పాటు తర్వాత దీనిలో ఉన్న 3 నిందితులను అరెస్ట్ చేయడం జరిగింది. వారి వద్ద నుండి ఈ నేరానికి ఉపయోగించిన బటన్ చాక్, తర్వాత ఈ నేరానికి ఉపయోగించిన 3 సెల్ ఫోన్లు, తర్వాత నేరం జరగకముందు నేరం జరిగిన తర్వాత పారిపోవడానికి వాడిన బైక్ కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. అయితే వీరు చంపడానికి ప్రధాన ఉద్దేశం ఏంటంటే 3 నిందితులు గోవింద్, కార్తిక్ అలియాస్ గోల్డెన్ కార్తిక్, ఇతని మహాలక్ష్మివాడ, ఇంతకుముందు చిలుకూరు లక్ష్మీవాడలో ఉండేవాడు. ఇతడు A1, A2 చిలకల ప్రణీత్ అలియాస్ సిద్ధు, ఇతడు ఇందిరానగర్, A3 దేవుళ్ళ సాయి కిరణ్ ఇందిరానగర్. వీరు 3 గత కొంతకాలంగా ఒక గ్రూప్గా ఏర్పడి